హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ అవుతుంది టీతో అన్నమాట. సో స్ట్రాంగ్ టీ అయితే నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సో ఇది క్లియర్గా ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. చాలామందికి ఏంటంటే ఇప్పటికీ అంటే పెళ్ళయి ఒక 3-4 ఇయర్స్ అయినా కూడా టీ పెట్టడానికి రాదండి. సో అందుకు నేను చెప్తున్నాను ముందే. సో ఎవరికైనా యూజ్ అవుతుందనేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక చిన్న గ్లాస్తో ఏంటంటే 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాను. అలాగే టీ పొడి, అలాగే షుగరు వేసి సో దీన్ని ఏంటంటే కనీసం మనము ఒక 2 మినిట్స్ అయినా బాగా మరిగించుకోవాలి. సో తర్వాత మిల్క్ అయితే సో 2 గ్లాసెస్కి ఏంటంటే ఒక గ్లాస్కి వాటర్ పోస్తే ఒక గ్లాసు మనం మిల్క్ అనేది పోసుకోవాలి. సో నేను మామూలుగా కొలత లేకుండానే పోస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మరిగేటప్పుడు ఏంటంటే కనీసం ఇది మనం 2-3 మినిట్స్ అయినా బాగా మరిగించుకోవాలి. అప్పుడే టీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో మీకు అందరికి యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇది అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో స్ట్రాంగ్ టీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. సో దీంట్లో ఇంకా అల్లం వేస్తే బాగుంటుంది, కాకపోతే రోజు వేసాను, ఈరోజు మాత్రం వేయలేదు ఎందుకంటే నార్మల్గా తాగుదామనేసి. సో చిక్కగా ఇలా మనకి టీ అనేది కలర్ వచ్చి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నేను ఏం చేశానంటే రాగి జావా అండి. సో మంచి హెల్దీ కదా, చాలా డేస్ కూడా అవుతుందన్నమాట. ముందైతే టీ అయితే తాగేసాము. సో రాగి జావా చూసారుగా. ఇక్కడ ఏంటంటే మనం ముందే వాటర్లో రాగి పౌడర్ అనేది కలుపుకొని మరుగుతున్న వాటర్లో ఏంటంటే ఇంకా ఏదైతే మనం కలుపుకున్న రాగి పిండి ఉందో దాన్ని కలిపేసుకొని జస్ట్ ఉడికించుకోవడమే. దీంట్లో నేను ఆల్రెడీ మజ్జిగ కూడా వేసాను, అంటే పెరుగు. తర్వాత మనము ఇలా ఉండలు లేకుండా ఇంకా కలిపేసుకోవాలి. సో చూసారు కదా, రోజు ఒక గ్లాస్ మార్నింగ్ తాగితే ఏంటంటే మంచి హెల్తీ. సో డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బొక్కలు కూడా ఏంటంటే స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. చాలా డేస్ అవుతుంది. సో మా వారు పిండి తీసుకొచ్చారనమాట, అందుకు ఇంకా నేను చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఆల్రెడీ తాగేసాను, అలాగే మా వారికి ఇస్తున్నాను అనమాట. అలాగే చాలా ఇష్టం కూడా మా వారికి రాగి జావా. మార్నింగ్ టిఫిన్ లేకపోయినా పర్లేదు, ఇదైతే ఇంకా సో ఇంట్రెస్టింగ్గా తాగుతాడనమాట. ఎందుకంటే మంచి హెల్తీ, అలాగే ఒంట్లో కూడా చలవ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో టైం వచ్చేసి 12 అవుతుంది. ఇక్కడ ఏంటంటే మా చెర్రి అలాగే మా వారు ఒక పావురానికి రోజు జొన్నలు అనేది పెడుతున్నారు. సో అదేంటంటే కరెక్ట్ 12కే వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. సో కొన్ని ఏంటంటే ఇంకా జొన్నలు ఒక ప్లేట్లో పెట్టి అక్కడ 12 o'clockకి కరెక్ట్ అక్కడ పెట్టగానే అది వచ్చి కరెక్ట్ తినేసి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట, కొన్ని తినేసి. సో చూసారుగా, ఇది మా చెర్రికి ఏంటంటే ఏదైనా ఒకటి ఇలా పెంచుకోవాలనేసి ఇంకా ఇష్టం అన్నమాట. ఇంకా దీన్ని మనం చిన్నగా లోపలికి తెచ్చుకొని పెంచుకుందామా అంటున్నాడు. కాకపోతే ఇక్కడైతే ఇంకా జొన్నలను పెడితే చక్కగా తినేసి ఇంకా రోజు కరెక్ట్ 12కి వస్తుంది అనమాట. సో ఇదొకటే. సో చాలా బాగా అనిపిస్తుంది కదా ఇట్లా. సో ఓన్లీ జొన్నలు మాత్రమే తింటుంది, ఇది బియ్యం గిన్నెక వేస్తే అస్సలు తినట్లేదు. సో కాసేపు వీడియో అనేది షూట్ చేశాను నేను. వీళ్ళైతే ఇంకా రోజు 12 o'clockకి పెడుతున్నారు.
అలాగే సండే స్పెషల్ వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ముందు పేస్ట్ అనేది మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇది ఎండుమిర్చి పేస్ట్ అండి. దీంట్లో నేను జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మిక్సీ జార్లో పేస్ట్ అనేది చేశాను. కొన్ని వాటర్ పోసుకొని మనం ఇలా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఎండుమిర్చి అండి, ఎండుమిర్చితోటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో తర్వాత సాల్ట్ వేసాను టేస్ట్కి తగినంత. ఇంకా మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం అక్కర్లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, లవంగ, యాలక చెక్క అండి, అది పేస్ట్ అనేది నేను దీంట్లో వేసాను ఒక స్పూను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ మనం శనగపిండి అనేది తీసుకోవాలి. సో ఇది ఇలా చేస్తే ఏంటంటే మనం బండి మీద, సో బయట చాలామందికి నచ్చుతుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. సో ముందు వేసింది ఏంటంటే నేను ఉల్లిపాయలో లవంగ, యాలక చెక్క పేస్ట్ అనేది వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అంటే ఫిష్ని బట్టి మనము ఈ క్వాంటిటీ అనేది పెంచుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. నేనైతే జస్ట్ మామూలుగా కలిపిస్తున్నాను, ఎందుకంటే ఎండుమిర్చి పేస్ట్లో మనం వాటర్ అనేది వేసుకున్నాం కాబట్టి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ ఏంటంటే ఒక 2 ఫిషెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏదైతే మనము పేస్ట్ అనేది కలుపుకున్నామో, సో అలాగే ఫిషెస్ ఏంటంటే నీట్గా కడుక్కొని మనం ఇలా ఘాట్ల లాగా పెట్టేసుకొని, సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం కలుపుకున్న పేస్ట్ని దీంట్లో మొత్తం సో ఇలా పెట్టేసుకున్నాక తర్వాత ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక పెనం పైన ఆయిల్ వేసుకొని సో జస్ట్ షాలో ఫ్రై లాగా సో 2 వైపులు చేసుకోవాలి. సో ఇలా మనము ఫిష్ పొట్టలో కూడా ఏంటంటే ఈ పేస్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక తర్వాత మనము సో పెనం పైన వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఎండుమిర్చి పేస్ట్ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ప్రాసెస్ అనేది సో ఫుల్ వీడియో చేస్తున్నాను కదా, చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఎప్పుడు మనం చేపల పులుసు అలా చేసుకోవడం కన్నా ఇలా సో పిల్లలకి కూడా నచ్చుతుంది అనమాట, ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు. సో మొత్తానికైతే పేస్ట్ అనేది మొత్తం మనం చేపలకి పట్టించాము కదా, తర్వాత పెనం పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సో ఇది హీట్ ఎక్కాక మనం ఇప్పుడు ఏదైతే ఫిష్ని మనం పేస్ట్ అంతా రుద్దుకున్నామో వాటిని దీంట్లో వేసి 2 వైపులా మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది 2 వైపులా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్నగా మనము ఒక గరిటెతోటి తిప్పి వేసుకోవాలి. సో ఇలా సిమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి ఏంటంటే ఇంకా 2 వైపులా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే ఇంకా నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకా మటన్ కోసం అండి. సో ఫిష్ ఫ్రై ఓన్లీ మనం రైస్లో తినలేము కదా, అందుకు మటన్ వచ్చేసి ఓన్లీ ఒక 1/2 కేజీ తీసుకొచ్చారనమాట మా వారు. సో ఫిష్ ఫ్రై ఏంటంటే మామూలుగా తినొచ్చు కదా, సో జస్ట్ మనం డైరెక్ట్ కూడా తినొచ్చు రైస్లో కాకుండా. సో తర్వాత మటన్ కోసం నేను ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇదైతే ఇంకా ఫుల్ వీడియో షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఫిష్ ఫ్రై ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్లలో షేర్ చేశాను మటన్ది. అలాగే చైతుస్ కిచెన్లో కొత్త ఛానల్లో కూడా ఇచ్చాను. సో దాని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది అన్నమాట, అంటే గ్రేవీ లాగా. సో మటన్ కర్రీ రావడం కోసం నేనైతే సో చేస్తాను. సో ఇక్కడైతే ఫిష్ ఫ్రై అనేది ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను పైన ఫిష్ మసాలా వేసాను, అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ అండి నా దగ్గర ఏంటంటే స్టాక్ అనేది ఉంటుంది అనమాట, అది వాటిని వేయించుకొని పౌడర్ అనేది చేసుకొని సో వేసుకోవాలి. ఫ్రైలోకి పులుసులోకి చాలా బాగుంటుంది ఆ పౌడర్ అనేది. సో ఇప్పుడైతే మసాలా అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ కూడా వేసి
మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. సో ఇలా సిమ్లో పెట్టుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎండుమిర్చి పేస్ట్ అనేది వేసాం కదా, అందుకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో బయట మనకి చాలా చూసే ఉంటారు బండ్ల పైన ఏంటంటే ఇలాగే ఫ్లేవర్ అనేది కూడా సేమ్ వస్తుంది అన్నమాట. మీకు అందరికి యూజ్ అవుతుందనేసి షేర్ చేశాను. సో చూసారు కదా, ఒకవైపు అయితే ఇంకా ఫ్రై అనేది అవుతుంది. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇలా గ్రేవీ లాగా రావాలంటే సో నేను ప్రాసెస్ ఏంటనేది కింద లింక్ అనేది ఇచ్చాను, చూసేయండి. ఫుల్ వీడియో చాలా బాగుంటుంది అనమాట. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి గ్రేవీ లాగా. అంటే సో చాలామందికి ఏంటంటే కర్రీస్ చేస్తారు కానీ గ్రేవీ లాగా రాదు అనేసి ఫీల్ అవుతారుగా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. కింద లింక్ అనేది ఇస్తాను. ఫుల్ వీడియో ఇది చూసి అక్కడ కింద లింక్ అనేది ఓపెన్ చేసి చూడండి, చేతుస్ కిచెన్. సో ఒకవేళ మీరు సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది యూట్యూబ్లో చేతుస్ కిచెన్ అని. దాంట్లో చాలా ఇంకా వంటలు సో నా స్టైల్లో చేసినవి అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో చూస్తుంటే నోరుతుంది కదా. ఇది కూడా గ్రేవీ లాగా చాలా బాగుంటుంది అనమాట. సో వేడివేడి మటన్ అయితే రెడీ అయిపోయింది. సో ఈరోజు స్పెషల్ అయితే మటన్ అలాగే ఫిష్ ఫ్రై నిజంగా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో షేర్ చేసుకున్నాను కదా అదైతే. సో ఇది తర్వాత ఏంటంటే ఇంకా నేను హాల్ అనేది క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసాను, అది మాత్రం షూట్ చేయలేదు. సో అలాగే ఇక్కడ ఒక సబ్స్క్రైబరు అంటే కామెంట్ చేశారు, నిజంగా తిక్క కోపం వచ్చింది. కాకపోతే ఏంటంటే సో ఇది అందరికీ షేర్ చేసుకుంటున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఏంటంటే సొంత ఇల్లు ఉంది కదా, పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అనేసి అన్నారు. సొంత ఇల్లుకి పని మనిషికి సంబంధం ఏంటి, అసలు మన పని మనం చేసుకుంటే తప్పేం లేదు కదా. నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు నేను నా పని నేను చేసుకుంటూ వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను కదా, ఒకవేళ వంట పని అలాగే గిన్నెలకి అన్నిటికీ పని మనిషి పెట్టుకుంటే ఇంకా నాకు వ్లాగ్స్ ఏమొస్తాయి కదా. సో మన పని మనం చేసుకుంటే చాలా మంచి హెల్దీ అండి. ఒక్కసారి అంటే చాలామందికి ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే చెప్తున్నాను, ఒకవేళ ఫ్యూచర్లో చెప్పలేము. ఒకవేళ మనకి బాడీ హెల్దీగా ఉన్నప్పుడు ఏంటంటే మన పని మనం చేసుకుంటే తప్పేం లేదన్నమాట. సో ఇంకా ఎనర్జీ వస్తుంది, అలాగే మంచి ఎక్సర్సైజ్ కూడా. సో మన పని మనం చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇది నాకైతే చాలా వరకు నేనే చేసుకుంటానండి అన్ని పనులు అనేది దాదాపు. అలాగే మా రక్షిత వచ్చేసి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను అనమాట. సో దాదాపు అయితే గిన్నె క్లీనింగు అలాగే వంట చేయడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎంత వంట అయినా చేస్తూనే ఉంటాను. సో ఇది అలాగే ఇక్కడ క్లీసి ఇంకా సో ఇది చేస్తున్నానండి. ఏంటంటే టీవీ యూనిట్ దగ్గర అలాగే టీపై ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. సో ఎందుకంటే మొత్తం డస్ట్ అనేది పట్టింది. అలాగే
సో, నేనైతే వాటర్‌లో ఏంటంటే నిమ్మరసం వేసి ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను గదా! సో, కొంచెం సాల్ట్ ఏసి క్లీన్ చేస్తానన్నమాట. ఎందుకంటే తెల్లగా మనకి డస్ట్ అనేది గూడా పోతుంది. అలాగే నీట్‌గా గూడా అవుతదన్నమాట. సో, ఇక్కడేంటంటే ఇంక మొత్తం క్లీనింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి సండే వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈరోజు ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉందన్నమాట. సో, మటన్ కర్రీ కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను. అలాగే చేతూస్ కిచెన్ ఒకసారి మీరు చెక్ చేయండి యూట్యూబ్‌లో. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఆ ఛానల్‌కి కూడా. వీడియోస్ అనేది కూడా వంటలు అనేది కూడా చాలా బాగున్నాయన్నమాట. సో, అంటే నా స్టైల్‌లో చేసిన వంటలన్నీ దాంట్లో పోస్ట్ చేశాను. దాదాపు అయితే ఇంకా దీంట్లో ఉంటే దాంట్లో కూడా ఉంటాయన్నమాట. సో, ఇదండి ఈరోజు లాగు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.